కలిపి చూస్తే మన చరిత్ర సుదీర్ఘమైన చరిత్ర. ఈ దేశంలో చాలా కాలం దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మద్రాసీలు అని పిలిచేది. కానీ దాన్ని మార్చిన నాయకుడు ఆనాడు ఒక పార్టీ పెట్టి తెలుగు వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు అని చెప్పిన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఈ దేశంలో తెలంగాణ కంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది, ఇక్కడ ఈ దేశంలో తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉన్నది అని ఎలుగెత్తి చాటిన నాయకుడు మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు అన్న మాట నేను గుర్తు చేస్తా ఉన్నా. నేను ఎన్టీఆర్ గారి పేరు ఎందుకు తీసుకున్నానంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది. ఈ 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రానంతర రాజకీయ చరిత్ర చూస్తే 2 పార్టీలు, తెలుగు గడ్డ నుంచి పుట్టిన పార్టీలు విజయవంతంగా 25 ఏళ్ల పైచిలకు ప్రస్థానాన్ని కొనసాగించిన పార్టీలు 2. ఒకటి అన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం. సరే ఇవాళ అటుపక్కకి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ 2వ పార్టీ మన నాయకుడు ఎగిరేసిన గులాబీ జెండా నుంచి తెలంగాణ వారి గుండెల్లోంచి పుట్టిన పార్టీ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడొచ్చు. జగదీష్ అన్న చెప్పినట్టు ఇలా ఎవడు పడితే వాడు, భూమికి 3 ఫీట్లు ఉన్నోడు కూడా చాలా మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. భూమికి 3 ఫీట్లు కూడా లేడు కానీ మరుగుజ్జు వాడు కూడా మాట్లాడుతున్నాడు. మరుగుజ్జు అంటే నేను మరుగుజ్జులను అవమానిస్తలేను, రాజకీయ పిగ్మీ అంటున్నా. కేసీఆర్ మోకాలెత్తు కూడా సరిపోనోడు కూడా ఇవాళ ఓహో ఆహా అని చెప్పి గర్జిస్తా ఉన్నాడు. టైం ఎట్లొచ్చిందంటే గ్రామ సింహాలు కూడా సింహాల్లాగా ఎగురుతున్నాయి, వానపాములు కూడా నాగుపాములై బుసగొడుతున్నట్టు పోజులు కొడుతున్నాయి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కసారి వెనకకి తిరిగి తొంగి చూస్తే 2001లో ఒక్కసారి మీకు అర్థం కావడానికి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. ఈరోజు ఇంతమందిమి, ఇంత పెద్ద బలగం సూర్యాపేటలో ఒక మీటింగ్, ఒక కార్యకర్తల సమావేశానికి వస్తే 4.5 కిలోమీటర్ల ర్యాలీ, ఎక్కడికక్కడ ప్రజలు బారులు తీరి ఏదో ఎలక్షన్లలో రోడ్ షో అయినట్టు ఎక్కడికక్కడ చేతులు ఊపుతూ ఇట్లా చూపెడుతూ అన్నా మళ్ళా మీరే వస్తారు, తప్పకుండా మళ్ళీ మీరే గెలవాలని చెప్పి ఆశీర్వదించే పరిస్థితి 15 నెలలు తిరగకుండానే వచ్చింది. ఇంత పెద్ద సైన్యం ఇవాళ మనకు తయారైంది. కానీ 2001లో ఏంటిది పరిస్థితి? ఆనాడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏమున్నది కేసీఆర్ గారికి? ఆనాడు కేసీఆర్ గారు ఆయన వయస్సు 46-47 ఏళ్ళ వయస్సు. పార్టీ పెట్టినప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే నిజంగా చెప్పాలంటే దుస్సాహసం. అప్పటికే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, మరొక వైపు భారతదేశాన్ని ఆనాడు నడుపుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. వాళ్ళు ఒకవైపు ఉన్నారు, బీజేపీ పార్టీ ఒకవైపు. మూడో వైపు అదే ఎన్డీఏకు కన్వీనర్గా ఉంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఢిల్లీలో చక్రం తిప్పుతూ మొత్తం భవిష్యత్తు నాదే, 2020 విజన్ అంటూ ఆనాడు 20 ఏళ్ళు నాదే అంటూ గర్జిస్తున్న చంద్రబాబు ఇంకొక వైపు. ఆ పరిస్థితుల్లో ఒక నాయకుడు, ఆయనేం సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి మొత్తం 10 తెలంగాణ జిల్లాల్లో ఆనాటికి పాపులర్ నాయకుడు కాదు. ఒక మంత్రిగా తెలుసు, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తెలుసు తప్ప ఆనాడు ఒక సినిమా యాక్టర్ కాదు, లేదా ఒక అప్పటికే విస్తృతమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు కాదు. అదే మాదిరిగా తెలంగాణ అనే అంశం కూడా అప్పటికే 30 ఏళ్ళు మరుగునబడ్డ అంశం. 1971లో ఎప్పుడైతే తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ మీద 14కి గాను 11 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయినారో ఆ తర్వాత ప్రజల్లో నమ్మకం చచ్చిపోయిన పరిస్థితి. తెలంగాణ సమాజమే మళ్ళీ తెలంగాణ వస్తుంది అంటే ఒక నమ్మకం లేని పరిస్థితుల్లో 2001లో గులాబీ జెండా ఎగిరేసి ఒక్కడుగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్. ఇది ఏ రాజకీయ మరుగుజ్జు అవునన్నా కాదన్నా ఇవాళ మోకాలెత్తున్నోడు ఎగిరెగిరి పడ్డా, వానపాములు నాగుపాములై గుసగొట్టినట్టు యాక్టింగులు చేసినా, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తామని ఎన్ని డైలాగులు కొట్టినా చరిత్ర చెరిపేయలేని సత్యమేంది అంటే కేసీఆర్ లేకపోతే, ఈ గులాబీ కండువానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రమే లేదు అనేది అక్షర సత్యం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. కేసీఆర్ గారు ఎంబడి నడిచిన ప్రజలు ఆఫ్ కోర్స్
లక్షల సంఖ్యలో నడిచినారు. ప్రజా సంఘాలు కలిసి వచ్చినాయి, విద్యార్థులు బలిదానాలు చేసినారు. కానీ కేసీఆర్ నడుం బిగించి మొదటి అడుగు వేయపోతే ఆ తర్వాత 14 ఏళ్ల చరిత్రనే లేదు. కానీ ప్రారంభించినాడు ఏముండే? మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు, చూపెట్టే మీడియా లేదు. ప్రతికూల శక్తులన్నీ తెలంగాణ వద్దని కోరుకునే శక్తులందరూ హైదరాబాద్లోనే అడ్డాబెట్టి ఎట్లా నడుపుతావో చూస్తాం, తొక్కి పారేస్తాం నిన్ను అని ఒకవైపు హుంకరించడాలు, మకల ఉట్టింది పుబ్బల పోతుంది అని శాపనార్థాలు. ఈ రకమైన వాతావరణంలో ఒక్కడుగా బయలుదేరి ఆనాడు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి కొంతమంది మిత్రులు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా ఆనాడు తనతో పాటు బయలుదేరి, విజయసింహారెడ్డి గారు ఇట్లా కొంతమంది మిత్రులు, భరత్ గారు, వీళ్ళు బయలుదేరి కొంతమంది ఆనాడు ఆయనతో పాటు ప్రయాణం ప్రారంభించినారు. ఒక్కొక్క అడుగే మరి వేసుకుంటూ 14 ఏళ్ళు. నిజంగా చెప్పాలంటే 25 ఏళ్ల టీఆర్ఎస్ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్గా ఈరోజు ఉన్నాం. చరిత్ర చూస్తే 3 పాత్రల్లో కూడా విజయవంతమైన ఒకే ఒక్క పార్టీ భారతదేశంలో మన పార్టీ మాత్రమే. మొదటి 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపెట్టి భారతదేశానికే, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తమ కోరికలు నెరవేర్చుకోవచ్చనే ఒక అద్భుతమైన ఉద్యమ రూపాన్ని ఆవిష్కరించిన పార్టీ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారం ఇస్తే పేదల కోసం ఎట్లా పనిచేయొచ్చు, ప్రజల కోసం ఎట్లా పనిచేయొచ్చు, స్వల్ప కాలంలోనే అన్ని అనుమానాలు పటాపంచలు చేస్తూ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఎట్లా నిలపొచ్చు అని చూపెట్టిన నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 15 నెలల కిందట అధికారం పోయింది, ప్రతిపక్ష పాత్రలోకి వచ్చినాం. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చిట్టినాయుడు ఏం చెప్తున్నాడు? టీవీలలో అటో చెంప ఇటో చెంప వాయిస్తున్నారు. నన్ను కూర్చొనిస్తలేరు, కుర్చీలో కూర్చున్నానో లేదో నన్ను బతకనిస్తలేరు అంటే ప్రతిపక్ష పార్టీగా కూడా ఇవాళ ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్నది అసెంబ్లీలో కానీ బయట కానీ ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అనే మాట గంటా పదంగా మనందరం గర్వంగా చెప్పుకోవచ్చు. అట్లాంటి ఈ గులాబీ జెండా ఎగిరి 24 ఏళ్లు నిండి 25వ సంవత్సరంలోకి వచ్చే నెల 27 తారీఖు నాడు అడుగుపెట్టబోతా ఉన్నాం. ఇవాళ మనకు ఉద్యమము కొత్త కాదు, అధికారము కొత్త కాదు, ప్రతిపక్ష పాత్ర కొత్త కాదు. కానీ ఇవాళ మనకు తిరిగి అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు. నేను 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన, జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు చేసినారు. ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయినారు, జెడ్పీ చైర్మన్లు అయినారు, ఊహించకుండా ఎమ్మెల్సీలు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి, జెడ్పీటీసీలు అయినారు, మున్సిపల్ చైర్మన్లు అయినారు, రకరకాల పదవులు వచ్చినాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నది, బీఆర్ఎస్ పార్టీ తిరిగి కావాలని కోరుకుంటున్నది అధికారం మన కోసం కాదు. ఆనాడు టీఆర్ఎస్ పుట్టుక చరిత్రలో ఒక అనివార్యమైన పరిస్థితిలోంచి వచ్చిన ఒక సందర్భం. ఇవాళ కూడా తిరిగి బీఆర్ఎస్ కు అధికారం కావాలని కోరుకోవడం మన కోసం కాదు, తెలంగాణ కొరకు ఒక చారిత్రక అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఈ కర్కశ కాంగ్రెస్ పాలనను ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళ పీడను వదిలించాలంటే గులాబీ జెండాతోనైతే తప్ప ఇంకో జెండాతోని కాదు అనే మాట ఇవాళ ప్రజలు గుర్తించినారు. అందుకే ఎక్కడ పోయినా ఈ 15 నెలల్లో, ఎక్కడికి పోయినా ఈ 15 నెలల్లో సరే మనం దెబ్బతిన్నాం, అసెంబ్లీలో ఓడిపోయినాం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక సూర్యాపేట తప్ప 11 స్థానాలు కోల్పోయినాం. పార్లమెంటుకు పోయినాం, పార్లమెంట్లో 2 సీట్లు ఓడిపోయినాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1 సీటు కూడా రాలేదు. చాలామంది అన్నారు అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, ఇక ఉన్న ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు, అసలు పార్టీయే మూతపడుతుంది అనే మాట కూడా మాట్లాడినారు. కానీ ఒక ఫినిక్స్ పక్షి కదా, ఎట్లా లేసి మళ్ళీ ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుతంగా తన పోరాట పటిమతోని ముందుకు సాగుతుందో అదే విధంగా ఇవాళ కదం దొక్కి అటు కాంగ్రెస్ కు ఇటు బీజేపీకి కాలరాత్రులు చూపెడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా తలలు వంచి శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తా ఉన్నా. హైదరాబాద్లో ఉన్న మేము ఒక్క పిలుపునిస్తే, ఒక్క నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే ఇవాళ క్షేత్రస్థాయిలో కేసులు పెట్టినా, ఎవడు బెదిరించినా, ఎవడు ఏమన్నా భయపడకుండా పోరాడుతున్న మీ అందరికీ హృదయపూర్వకంగా నేను మళ్ళొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు మీరు చేస్తున్న పోరాటం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఒక వికృతమైన మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి.
నిజంగా నేను అనుకున్నా చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు, అదృష్టం బాగుంది, మరి పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. ఎవరు? రేవంత్ రెడ్డి. ఏ చిన్న వయసులో 53, 54 ఏళ్ళకే జాక్పాట్ తలిగింది, తాంత గారల బుట్టలు పడ్డట్టు పోయి ముఖ్యమంత్రి అయిండు. సరే, ఆయన అదృష్టం బాగుంది, పర్సనాలిటీ పెంచుకుంటాడేమో అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే పర్సనాలిటీ పెంచుకున్నాడు మీద లేదు ఇంట్రెస్ట్, పర్సెంటేజ్లు పెంచుకున్నాడు మీదనే ఉంది ఆయన కథ అంతా. ఢిల్లీకి మూటలు పంపాలే, పదవి కాపాడుకోవాలి తప్ప వేరే ఫికరు లేదు. ఎన్ని మాటలు చెప్పిండ్రండి, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పిండ్రు. మొన్న ఒక మిత్రుడు వచ్చినాడు, మీ నల్గొండ జిల్లా వాసే, బాగా రాస్తాడు, మంచి రైటర్, ఇక పేరెందుకులే కానీ ఆయన వచ్చి, ఆయన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన వచ్చినాడు, కొద్దిసేపు ఏదో ముచ్చట పెడుతున్నాం. నేను అడిగిన, అన్నా మరి ఏమైందే మీ నల్లగొండలో? కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నల్లగొండని ఇంత బ్రహ్మాండంగా చేసిండు కదా, టైలెండ్ గ్రామాలకు నీళ్లు రాకపోతుండే, గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తుంగతుర్తి, ఇక్కడే ఉన్న సూర్యాపేట, కోదాడలోని చివరి మడి దాకా నీళ్లు తీసుకొచ్చి 2.5 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చిండు కదా, ఏమైంది అని అడిగిన. అట్లే ఒక్క మెడికల్ కాలేజీ లేని నల్లగొండ ఉమ్మడి జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కదన్నా, ఏమైంది అని అడిగిన. దామెరచెర్ల లాంటి అద్భుతమైన విద్యుత్ కేంద్రం కట్టిండు. మొత్తం తెలంగాణలోనే ఉన్న ఒకే ఒక్క అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు ఒక టౌన్షిప్పే కట్టినాడు. మరి అంత పెద్దది కడితే మిర్యాల కూడా ఎందుకు పోయింది అని అడిగిన. ఆలేరులో, భువనగిరిలో మరి ఆ ప్రసిద్ధ సుప్రసిద్ధ ధార్మిక క్షేత్రమైన యాదాద్రిని అంత అద్భుతంగా, బహుశా మనం ఎవ్వరం కూడా కలగనని విధంగా అద్భుతంగా తీర్చిదిద్దిండు కదా, అదెందుకు పోయింది అని అడిగిన. ఆయన ఏం చెప్పిండో తెలుసా నాకు? అన్న ఏం లేదే, మీరేమనుకోనంటే క్లుప్తంగా రామాయణం కదా, కట్టే కొట్టే తెచ్చే అని చెప్తారు కదా 3 ముక్కల్లో, నేను కూడా అట్లే చెప్తా అన్నాడు. చెప్పు అన్న. ఏమైంది అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ నల్లగొండ జిల్లా బిడ్డ ఆయన ఏమన్నాడంటే 3 పదాలు, కట్టే కొట్టే తెచ్చే లెక్క, అసూయ ద్వేషం ఆశ. అసూయ ద్వేషం ఆశ, ఈ 3 పనిచేసినాయి అన్న అన్నాడు. అంటే ఏంది అని నేను అన్నా. అసూయ అంటే ఈ మల్లన్నాడు చూసినావు, అబ్బా అధికార పార్టీలకు రాగానే కొత్త కారు కొన్నాడు రా, కొత్త ఇల్లు కట్టిండ్రా, ఆయన కూడా కట్టుకునే ఉంటాడు అనేటోడు. కేసీఆర్ ప్రభుత్వంలో అందరి సంపద పెరిగింది, భూముల రేట్లు పెరిగినాయి, అందరి సంపద పెరిగింది, కానీ మల్లన్న మీద అసూయ పుట్టియాలి. ఓ భాస్కర్ రావు గారు కొత్త అంగేసిండు, అమ్మా నిన్న మొన్నటి దాకా ఆయన ఏదో ఇదివరకు అంగి లేకుండా తిరిగినట్టు బ్రహ్మాండంగా ఉండే ఆయన ఇదివరకు కూడా, కానీ ఇవాళ కొత్త అంగేదో వేసినట్టు ఆయన మీద అసూయ పుట్టించే విధంగా స్థానిక నాయకత్వం మీద ఈర్ష్య ద్వేషాలు కలిగే విధంగా ఒకవైపు ప్రచారం, మరొక వైపు ద్వేషం. ఏదో కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఆయన కుటుంబం కోసమే తెచ్చుకున్నాడు, ఆయన ఎవరిని కలవడట, అహంకారం అట, కుటుంబ పాలనట, లక్షల కోట్లు దోసుకపోయిందంట అని కేసీఆర్ గారి మీద ఏదో దొరలనట, దొరపాలనట అని చెప్పి ద్వేషం నిండే విధంగా అగ్రనాయకత్వం మీద ఇంకోవైపు విష ప్రచారం. మూడోది ఆశ. కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు కదా పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తుండు కదా పెన్షను, ముసలోనికో ముసలవ్వకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా. మా సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచే ఇస్తా అని ఏతుల వెంకటరెడ్డి, ఇంకా తర్వాత ఇక ఉన్నారు కదా కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు అందరు ఎక్కడోడు అక్కడ తలిగి మొత్తం ప్రజలని ఆశ పెట్టి, నీళ్లున్నాయి, కరెంట్ వచ్చింది, కడుపు నిండా అన్ని వచ్చినాయి, ఇక ఏడన్నా పోతాయా అవి, ఇంకేదో వస్తుందట మీదికెళ్ళి అని చెప్పి ఒక ఆశ పెట్టి. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి, కాంగ్రెస్ ఓడు బీజేపీడు అభివృద్ధి గురించి మాట్లాడలే, సూర్యాపేటలో వచ్చిన మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడలే, ఈ పక్కనే కట్టిన ఎస్పీ ఆఫీస్ గురించి మాట్లాడలే, కొత్తగా జిల్లా అయింది, జిల్లా అధికారులందరూ ఇక్కడనే కూర్చుంటుండ్రు, నాకు నల్లగొండ పోయే బాధ తప్పింది అని మాట్లాడలే, కొత్త మండలాలు అయినాయి చెప్పలే, తాండాలు గ్రామ పంచాయతీలైనా యాద్ చేయలే, వాళ్ళు ఇదివరకు మాట ఇచ్చి తప్పిన మాట గుర్తు చేయలే. కానీ ఏం చేసినారు? అసూయ. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే దాకా కూడా కాదు, సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్కం బుచ్కం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే? 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1,00,00,000 కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట, ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని,
దొరాని ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి పనికిమాలిన తిట్లని తిట్టి ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు పిల్లలు లేరు ఈయన ఒక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడతా వాళ్ళని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా ఎంత నీచంగా ఎంత నికృష్టంగా మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి నెత్తి ఖరాబ్ చేసి లేని ఆశ పెట్టి దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినాం. ఇంకా ఘోరం ఏంటంటే నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవింద గోవింద 6 గ్యారెంటీలు గోవింద అని. చూసి విన్నారా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము రైతు బంధు అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో. వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటామని ఒకడు, తొడ కోసుకుంటాను ఒకడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుని కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ? పోయా నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగిన, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబో, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం ఒక్క ఊళ్ళోనన్న రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలకి వెళ్ళి సపోర్ట్ లేదు సడి లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయిండు మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజులకే అందులోకి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండవది ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది, 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగు చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగు తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పి ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ పోవడం అంటే మామూలు ముచ్చట్న? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా. సూర్యాపేటలో కూడా చెప్పిండా? మరి ఇన్నారు మీరు, ఇన్లే. హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు, కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, తుంగతుర్తి వాళ్ళు ఇన్లే. మళ్ళీ ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకే, అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు 50,000 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి ఇలా కూర్చోబెట్టుకున్నారు నెత్తి మీద. కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పిన, కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు, ఏరికోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నిడని చెప్పారు. ఇప్పుడు 15-16 నెలలు అయితే ఒక్క పథకం అని ఉన్నదా? ఉన్నాయే పోయినాయి మొత్తం.
గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇదే బొల్లమల్లయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటైన లెక్క పనిచేసి ఆ నీళ్ళన్నిటినీ ఇగో గేట్లు ఎత్తండి, చెరువులు నింపండి, తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తనలాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా, రోడ్డు ఎక్కే అవసరం లేకుండా 2.5 లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ 2 పంటలు పండించింది కేసీఆర్. నల్లగొండ జిల్లాను మొత్తం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నంబర్ 1 జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీశ్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి? ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడు ఇంద్రాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బాధపడేది ఏం లేదు. పోయింది అధికారమే, ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేమందరం తిరుగుతున్నాం. మన భాస్కర్రావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా, అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే తెలిసిపోయింది, అర్థమైంది. నిజంగా కూడా మనకు మంచి జరిగింది, మనం బాధపడేదేం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మననే చూసిండ్రు, తెలంగాణ వచ్చినాక ఇంకోళ్ళు కనబడలేదు. చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది. అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది. ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో, బీఆర్ఎస్ ఏందో, ఎట్లా 10 ఏళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది. ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే. ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు? సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న, ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇళ్ళకాడ? ఎందుకు నీళ్ళు వస్తలేవు? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో. ఒకడేమో మళ్ళీ కేసీఆర్ని తిడతాడు, నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు. మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఒక మాట. రెండోది, ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాను, ఇది కాళేశ్వరం నీళ్లు కాదు SRSP నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసి 1,00,000 జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్క వచ్చి తిట్టిపోయాడు, ఇది SRSP నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏదో కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బట్టిని అడుగుతున్నా, ఉత్తమన్నని అడుగుతున్నా, బట్టి అన్నను ఉత్తమన్నను ఇద్దరిని. మరి సరే అనుకుందాం, ఒక్క నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం, కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో. మరి నువ్వు కట్టిన SRSP అయితే ఉంది కదా, ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోని తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు. వాస్తవం ఏంది అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రె పడితే దాన్ని రిపేర్ చేయకుండా 15-16 నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో, మీ తుంగతుర్తిలో, మీ కోదాడలో, మీ సూర్యాపేటలో, పెన్పహాడ్లో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది, ఇంకోటి కాదు. ఇది గోదావరి. మరి కృష్ణలో ఏమైంది?
పోయిన వానాకాలం మంచిగా నీళ్లు వర్షాలు పడ్డాయి, నీళ్లు నిండా ఉండే శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ పైన జూరాల్లో కానీ నిండా ఉండే నీళ్లు. మరి అక్కడెందుకు ఇయ్యలేకపోతున్నారు? ఆనాడు టెయిల్ ఎండ్ దాకా ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, అదే భగత్, అదే భాస్కర్రావు గారు, ఈ మొత్తం హుజూర్ నగర్లో ఆనాడు మన సోదరులందరూ కలిసి టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్ళు ఇయ్యలేదా? చివరి పంట దాకా, చివరి మడి దాకా తడి అందలేదా? మరి ఇవాళ ఎందుకు వస్తలేవు? ఒక్కటే కారణం, కృష్ణలో పోయినప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం 36% నీళ్లు వాడుకున్నాం. కానీ ఈ సన్నాసుల ప్రభుత్వం వచ్చినాక 24% నీళ్లను కూడా వాడుకునే తెలివి లేక కిందికి నీళ్లను వదిలేసి ఆంధ్ర నుంచి ఆంధ్రకెళ్ళి కిందికి సముద్రంలోకి వదిలిపెట్టిన సన్నాసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. నీళ్లు వాడుకునే తెలివి లేదు, నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు, భూగర్భ జలాలు పెంచి చెర్లను నింపి బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఏ పనైతే చేసినరో ఆ తెలివి లేదు. కానీ డైలాగులు కొట్టే తెలివి ఉంది. ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమంటున్నాడు విన్నారా మీరు? నిన్నమన్నా ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నట ప్రభుత్వం బాధ్యతనట, కానీ బోర్ల కింద పంటలు ఎండితే మాత్రం ప్రభుత్వ బాధ్యత కాదట. బోర్లు ఎందుకు ఎండిపోతున్నాయండి? మీరు చెర్లు నింపితే బోర్లు ఎండిపోవునా? మరి చెర్లు నింపే తెలివి మీకు లేదా? ప్రాజెక్టులో నీళ్లున్నప్పుడు చెరులో నీళ్లు నింపుకోవాలనే తెలివి లేదా? ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో చెర్లు మత్తళ్ళు దుంకిన మాట వాస్తవం కాదా? కాదా? అవునా? అవునైతే మరి మీకెందుకు చేతనైతే లేదని అడగాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. బీజేపీడు మాట్లాడాడు, బీజేపీడు ఒక్క మాట కూడా మాట్లాడాడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఎందుకంటే మీకు తెలుసు, పైన బడాబాయ్ షోటాబాయ్, వాళ్ళు వీళ్ళు ఒకటే, బయటికేదో డామా తప్ప ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు లక్ష్యం కూడా ఒకటే, తెలంగాణకు గొంతు ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ గులాబీ జెండా తెలంగాణ ప్రజాపక్షం, వాళ్ళిద్దరూ ఢిల్లీ పక్షం. అందుకే వాళ్ళు ఏం కోరుకుంటారు? ప్రజాపక్షంగా ఉన్న పార్టీ ఉండొద్దు, ఇది పూర్వపక్షం అయిపోవాలి, మనమే ఉండాలి, మనం కొట్లాడుకోవాలని చెప్పి ఇలా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలకుండా కాపాడుతూ, కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన ఎంత అవినీతి చేసినా, ఎన్ని వేల కోట్లు దోచుకున్నా, మనం ఆధారాలతో సహా సమర్పించినా వాళ్ళు మాత్రం చర్య తీసుకోవడం లేదు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమకాలీన రాజకీయాలు. నేను సూర్యాపేటకు వచ్చి చెప్పకూడదు నిజానికి, ఎందుకంటే మీరు అందరూ చైతన్యవంతులు. ఒకనాడు సాయుధ పోరాటంలో నిజాంనే ఉరికించిన గడ్డ చైతన్యానికి ప్రతీక అయినది ఉమ్మడి నల్లగొండ, మీ సూర్యాపేట. మరి మనం ఇప్పుడు సందర్భం ఏంది? ఏప్రిల్ 27 మన పార్టీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భం. అందుకే మీ జిల్లా కవి గారు హనుమంతు గారు రాసిన పాట, సుద్దాల హనుమంతు గారు, ఎట్లా బయలుదేరాల వరంగల్కి? బండెనుక బండి గట్టి, ఒక్కొక్క గ్రామం నుంచి 16 బండ్లు గట్టి, ఎవరికి ఏ సాధనం దొరికితే ఆ సాధనంలో, ఎండ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, ఎండను కూడా చూసుకొని వడదెబ్బ దాకకుండా మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టుకొని మంచిగా బ్రహ్మాండంగా తయారై ఏ సాధనం దొరికితే ఆ సాధనం. ఇప్పుడే మల్లన్న చెప్తున్నాడు పక్కకెళ్ళి, అన్న మా దగ్గరికి వెళ్ళి కొంతమంది మరి పాదయాత్రకు వస్తారంటున్నాడు. అంటే నేను అన్న కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఎండాకాలము, ఆయనతో వడదెబ్బ దాకితే లేని ప్రమాదం వస్తుంది, జాగ్రత్త అన్న అని చెప్పిన. రకరకాల ఆలోచనలు ఉండొచ్చు. ఉద్యమ సందర్భంలో జయేశ్వర్ రెడ్డి గారు ఇంకా మిగతా మిత్రులు చాలా మంది సైకిళ్ళ మీద వచ్చినారు వరంగల్కి, ఇంకా చాలా మంది చాలా రూపాల్లో వచ్చినారు, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద. మళ్ళొక్కసారి కదం దొక్కాల్సిన సందర్భం. ఇటు కాంగ్రెస్ గుండెల్లో, అటు బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27 అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కథానాయకుడిలాగా మీ గ్రామాలలో, పట్టణంలోని మీ వార్డులలో కదం దొక్కుదాం. ఎక్కడి వాళ్ళం అక్కడ. ఒక్క సూర్యాపేట జిల్లా నుంచే మనకి, ఎందుకంటే పక్కనే మీకు వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లా నుంచే కదం దొక్కి బయలుదేరుదాం, ముందుకు పోదాం. నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తున్నది అంటే ఇవాళ సూర్యాపేట ప్రజల రెస్పాన్స్ చూస్తూ ఉంటే నిజంగా జగదీష్ అన్న అసెంబ్లీలో లేకుండా ఇక్కడ ఉండడమే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో నాకు ఆశ్చర్యం, అసలు నా పక్కనే ఉంటాడు అన్న కూర్చునేది. ఏం మాట్లాడిండు తప్పు? ఏమన్నాడు జగదీష్ రెడ్డి గారు? ఏమన్నాడు? మీరు రైతులకు రుణమాఫీ చేసినారు అని అన్నాడు, మీరు రైతు బంధు ఇచ్చినారు అన్నాడు, మీరు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, మీరు తులం బంగారం ఇస్తున్నారు అని నిలదీసిండు. ఇక పని ఏం చేసిండు? ఏతుల వెంకటయ్య కథ చెప్పిండు. ఆ ఏతుల వెంకటయ్య కథ చెప్పే వరకు అక్కడ ఉన్న వెంకటయ్యలందరికీ పాపం బాగా ఇబ్బంది అనిపించింది. వెంకటయ్య కథ నువ్వే చెప్పు, నాకు రాదు అది. వెంకటయ్య 4 బర్రెల కథ చెప్పిండు. నాకు ఒక బర్రె ఉంటే, మా అత్తగారు లోటిస్తే, నేను కొంటే, అవి చచ్చిపోయింది బతుకుతే, అప్పుడు నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను డైరీ కంపెనీ పెడతా అని చెప్పిండట వాడు. గట్లనే మీది కూడా ఉన్నదని చెప్పిండు. చెప్పేవరకు ఏమైంది? వాళ్ళకి బర్దాష్ కాలే. బర్దాష్ కాక ఒక స్పీకర్ గారిని, దళిత స్పీకర్ను అవమానిస్తావా అని చెప్పి సస్పెండ్ చేశారు. ఎంత దారుణం అంటే,
నేను అడుగుతున్నానండి, స్పీకర్ పదవికి దళిత స్పీకరు, గిరిజన స్పీకరు, బీసీ స్పీకరు, ఓసీ స్పీకర్ అని ఉంటుంది. స్పీకరే. స్పీకర్ను మేము గౌరవిస్తున్నాం కాబట్టే ఏకగ్రీవంగా ప్రసాద్ కుమార్ గారు ఎన్నుకోవడంలో మనం కూడా పోటీ పెట్టకుండా సహకరించిన మా స్పీకర్ గారు అక్కడ కూర్చోవడానికి. అదేవిధంగా ఆ రోజు జగదీష్ రెడ్డి గారి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆయన సభను వాయిదా వేస్తే ఆయన ఛాంబర్లకు పోయినాం, స్పీకర్ గారి దగ్గరికి పోయి చెప్పినాం, సార్ కేసీఆర్ గారితో మాట్లాడినాం మేము, అవసరమైతే జయేశ్వర్ రెడ్డి గారు 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అయినప్పటికీ మీరు కనుక నొచ్చుకుంటే మీరు మైక్ ఇవ్వండి, వెంటనే విచారం వ్యక్తం చేస్తాం, మేము తప్పకుండా అవసరమైతే మీరు బాధపడేది, మేము తప్పు మాట్లాడలేదు, మిమ్మల్ని అవమానించలేదు, అయినా మీరు అని ఫీల్ అయితే మేము విచారం వ్యక్తం చేసి వెనక తీసుకుంటాం, మైక్ ఇవ్వండి అని చెప్పినాం. మైక్ ఇయ్యలే. దళిత స్పీకర్ను అవమానించినందుకు జగదీశ్వర్ రెడ్డి గారిని చేసినామని చెప్పారు బయటికి. నేను ఒక్కటి గుర్తు చేస్తున్నా, రాష్ట్రంలో 143 మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. జనరల్ సీట్లో ఎక్కడన్నా ఏ నాయకుడన్నా ఒక దళిత మహిళను 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్గా ఉన్న పెట్టిన నాయకుడు ఎవరైనా ఉన్నారా? ఇగో మా అన్నపూర్ణమ్మ, ఒక దళిత బిడ్డ, ఆడబిడ్డ, ఆ అమ్మాయిని ఒక జనరల్ సీట్లో అక్కడ మున్సిపల్ చైర్మన్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారట దళిత వ్యతిరేకట. ఇంతకంటే హాస్యాస్పదమైంది ఇంకోటి ఉంటుందా? కూర్చో. ఆమెను దించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళట మంచోళ్ళట, కానీ ఇవాళ జగదీష్ అన్న ఎవరైతే అక్కడ కూర్చోబెట్టిండో ఆయన దళిత వ్యతిరేకట. ఇంకా ఘోరం ఏంటంటే, ఇంకా విచిత్రం, జగదీష్ అన్న ఏమన్నాడు, ఈ సభ మనందరిది అన్నాడు. నిన్న ఇంకో ఆయన మాట్లాడిండు, మజ్లిస్ ఆయన, ఏమన్నాడు ఆయన, ఇది గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నాడు. మనందరిది అన్న జగదీష్ అన్నమో ఎత్తవతల వారేసిండ్రు. గాంధీ భవన్ లెక్క నడుపుతున్నావు అన్నట్టు కొనుకేమో గంటలు మైకులు ఇచ్చి బాకాలు కొట్టించుకుంటున్నారు, డబ్బా కొట్టించుకుంటున్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా? ఇంకోటి దమ్ము లేదా? మజ్లిసుల మీద చర్య తీసుకునే దమ్ము లేదా? ఒక బీఆర్ఎస్ వాళ్ళని మాత్రమే చేసే పరిస్థితి కానీ మిగతా వాళ్ళని ఏమనే పరిస్థితి లేదా? దయచేసి నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, ఇలా రాష్ట్ర శాసనసభలో ఒక విచిత్రమైన సన్నివేశం. బీజేపీ కలిసిపోయింది, సిపిఐ అటే ఉంది, మజ్లిస్ అటే ఉంది, కాంగ్రెస్ అంతా ఒక దిక్కే ఉన్నది. ఇవాళ పంచ పాండవుల మాదిరిగా ఆ కౌరవ సభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ సైన్యం. ఈ గులాబీ దండు మాత్రమే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం గొంతెత్తుతున్నది. మళ్ళీ మనమే తప్ప వాళ్ళు కానే కాదన్న మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఈ సంవత్సరం మనం మహాసభ జరుపుకోబోతున్నాం. వరంగల్లో సిల్వర్ జూబ్లీ ప్రారంభానికి సూచికగా లక్షలాది మందితో బహిరంగ సభ. కోదాడ నుంచి ఎంతమంది రావాలి, సూర్యాపేట నుంచి ఎంతమంది తరలి రావాలి, తుంగతుర్తి నుంచి ఎంతమంది రావాలి, హుజూర్ నగర్ నుంచి ఎంతమంది రావాలి, అవన్నీ మళ్ళీ మీ నాయకులు మీకు వివరంగా చెప్తారు. కానీ ప్రతి గ్రామం నుంచి పార్టిసిపేషన్ ఉండాలి, ప్రతి గ్రామ శాఖ రావాలి, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రతి గ్రామం నుంచి క్రియాశీల కార్యకర్తలు ఒక్కరు కూడా ఆ రోజు ఏ పని పెట్టుకోకుండా, ఎందుకంటే ఇంతకంటే పెద్ద పని మనకు లేదు, సంవత్సరం అంతా వేరే పనులు ఉండొచ్చు, కానీ ఏప్రిల్ 27 మన పార్టీ 25వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భం, ఖచ్చితంగా గులాబీ జెండా వేసుకున్న ప్రతి బిడ్డ ఏదో ఒక వాహనం ఏది దొరికితే అది ఎక్కాలే, కదిలి వరంగల్ వైపు ప్రయాణం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి పెద్దలు కేసీఆర్ గారి సందేశం విన్న తర్వాత మర్నాడో ఆ తర్వాత రోజో మే నెలలో మన పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత అసెంబ్లీ అప్పుడు కొంతమంది, పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొంతమంది, మన పార్టీ నాయకులు కొంతమంది అక్కడ ఇక్కడ వెళ్ళిపోవచ్చు, అక్కడక్కడ ఖాళీలు ఉండొచ్చు. అందుకే తిరిగి కొత్త కమిటీల నిర్మాణం పటిష్టంగా చేసుకుందాం. కొత్త కమిటీలు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి బ్రహ్మాండంగా రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా నిర్మాణం చేసుకుందాం. ఈసారి గీటురాయి ఒకటే. ఏ నాయకులైతే నికార్సైన నాయకులుగా కష్టకాలంలో కూడా పార్టీని పట్టుకొని ఉన్నారో వారికే పెద్దపీట వేద్దాం, వారినే ముంగడ పెట్టుకుందాం, వారినే నమ్ముకొని ముందుకు పోదాం. చిన్నోడు పెద్దోడు ఏముండదు పార్టీలో. మనం అనుకుంటే కేసీఆర్ గారు అనుకుంటే ఒక ఇంతమంది ఎమ్మెల్యేలు అయినాం, చిన్నోడు పెద్దోడు ఏముంటుంది. ఇలా మేము ఇక్కడ కూర్చున్నామంటే మీరందరు దయతో ఇక్కడ కూర్చున్నాం తప్ప, కేసీఆర్ గారి ఆశీర్వాదం, మీ దయ, ప్రజల ఒక ఓటుతో ఇక్కడ కూర్చున్నాం తప్ప మేమేం మీకంటే పెద్దవాళ్ళమేం కాదు. చిన్న పెద్ద ఏముండదు, పార్టీలో అందరం కూడా ఒకటే. అందుకే కింది స్థాయి నుంచి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసుకున్న తర్వాత ఈ సంవత్సరంలోనే మన పార్టీ అధ్యక్ష ఎన్నిక, జిల్లా కమిటీల ఎంపిక, ఇవన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం. 32 జిల్లాల్లో, హైదరాబాద్తో సహా హెడ్ క్వార్టర్ అక్కడ కాబట్టి 32 పార్టీ ఆఫీసులు మనకున్నాయి. ప్రతి పార్టీ ఆఫీసును కూడా ఒక చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తల శిక్షణా శిబిరాలు కూడా అద్భుతంగా ఒక 3-4 నెలల పాటు నిర్వహించుకొని
కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, ఎవడి మోసం ఏంది, ఏ గ్రామంలో మనం చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, ఏ రకంగా మోసం నడుస్తున్నదో చెప్పాలి. మోసం అంటే గుర్తొచ్చింది, నిన్న బడ్జెట్ అయిపోయింది, బయటికి వస్తున్నా, పేరొద్దులే కానీ ఒక కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కలిసిండు. కలిసి నేనన్నా, ఏమన్నా 100 రోజులు అంటిరి, ఏమైనా 6 గ్యారంటీలు అన్నా. 100 రోజులు అన్న, మొదటి 100 రోజులు అనలేదు కదా, ఆఖరి 100 రోజులు ఇస్తామంటుండు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. ఆఖరి 100 రోజులు ఇస్తారట అంటే ఎంత లంగలో చూడురిగా మీరు. అంటే ఇట్లాంటివన్నీ మనమే చెప్పాలి ప్రజలకి, ఇంకెవరో చెప్పరు. వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ప్రజలను అమాయకులు అనుకుంటా ఉన్నారు. లాస్ట్ 1 ఇయర్లో ఏదో ఇచ్చినట్టు చేస్తే ప్రజలు మళ్ళా గుద్దుతారు మనకే అనే ఒక అపోహలో, ఒక అమాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అందుకే రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేదా రాబోయే రోజుల్లో జరగబోయే ఉప ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కావచ్చు, అన్నిటిలో కూడా తిరిగి గులాబీ జెండా ఎగరాలి అంటే మీరే తప్పకుండా ఎక్కడి వాళ్ళు అక్కడ ఒక కేసీఆర్ లాగా గ్రామ స్థాయిలో కథానాయకులే విజృంభించాలి. దానికి మొదటి అడుగు ఏప్రిల్ 27 నాడు చలో వరంగల్. మరి అందరం పోదామా వరంగల్కి? బండి వెనుక బండి కట్టి బయలుదేరదామా? మళ్ళీ ఒక్కసారి మీ అందరికి కూడా మళ్ళీ సూర్యాపేటకు వస్తా, మళ్ళీ మండలాల వారీగా కూడా కూర్చుందాం, శిక్షణా శిబిరాల్లో కూడా కలుసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా పోరాటనామ సంవత్సరంగా ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్.